ఎగో ఆడ డివైడ్ అవి తీసిరు కదా ఆడికెళ్ళి ఇక్కడ మొలుతారు చూడు మళ్ళీ బండ్లు పంపించేసేయాలి ఫటాఫట్. ఇప్పటి నుండి ఎలాంటి వాహనాలు నడపమని, అదేవిధంగా మా తల్లిదండ్రులు కానీ మా బంధువులు కానీ వాహనాలు నడిపే సమయంలో స్టూడెంట్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. సరే ఎవరైతే వెయిటింగ్ లో ఉన్న వాహనదారులు పిల్లల కోసం, పిల్లలలోని అవేర్నెస్ కోసం వారిని ప్రోత్సహిస్తూ కాసేపు సంయమనం పాటించి వెయిట్ చేయవలసిగా కోరుతున్నాం. రూల్స్ పాటించే విధంగా మరియు ముఖ్యంగా హెల్మెట్ ధరించే విధంగా వారికి అవగాహన కల్పిస్తామని, మేము వాళ్లతో వాహనంలో వెళ్లే సమయంలో ఖచ్చితంగా మేము కూడా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించే విధంగా మా తల్లిదండ్రులకు మరియు ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా వారికి అవగాహన
చెప్తా ఎన్నుండి బిడ్డ ఇక ముసలాయన పొద్దుగాల వచ్చింది బిడ్డ పొద్దుగాల వచ్చిన బిడ్డ దానం చేస్తాడు నా స్నానం చేస్తాడు మేము ఉడుకు నీళ్ళు పెట్టామా ఉడుకు నీళ్ళు పెట్టాక ఆనందం చేసిండు చేసినాక ఆకలి పోతాడు పువ్వు కూడా పెట్టిన బిడ్డ ముసలాడు కదా పువ్వు కూడా పెట్టినా పువ్వు పెట్టినాక నిరంతరమే సాపే ఎల్లడప్పో ఆడికి అత్తలేదో సాప ఊరేసిరమ్మా పండుకున్నాక చేతులు చేస్తున్నాయి చేతులు తీసుకున్నాడమ్మా నా అమ్మ చేతులు విసికిన బిడ్డ కాళ్ళు నొప్పి చేస్తున్నాయి కాళ్ళు విసుకున్నాడు కాళ్ళు విసికిన గొంతు నొప్పి చేస్తున్నాయి గొంతు విసుకున్నాడు పండుకున్నట్టు పోయాడు బిడ్డ పోలీసులు కూడా ఉన్నారు నాలుగు మన తప్పుంటే నన్ను ఈడికే గుడ్డు పట్టుకొని అదే తప్పలేదు అయ్యో అయ్యో అమ్మ మామ చెప్పిన పని కూడా చేయకపోతే ఏమన్నారా ఇప్పటి కూడా అంటే మామ కూర్చుంటే చిత్రతో ముఖం మీద పట్టుకునే పోతున్నారు ఇప్పటి కోడాళ్ళు ఒకప్పటి కోడాళ్ళు ఆడ మామ కూర్చుంటే ఇంటికి వెళ్ళిపోతుంది బిడ్డ అందుకే నాకు తప్పు లేదు బిడ్డ ఆయన తీసుకోమంటే తీసుకున్న కొట్టు పండుకున్నట్టే అమ్మా మీ ఎస్ఐ గారు ఏం చెప్పారంటే అసలు ప్రాబ్లం అలా కాదు నింద ఆవిడ మీద వేసుకుంటుంది ఆ అన్ని తినేసి వేడి వేడి ఉడుకుడుకు నీళ్ళు స్నానం చేసి బయటికి వెళ్తూ హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పారండి నా మీద హెల్మెట్ పెట్టుకోలేక చచ్చిపోయినా సరే హెల్మెట్ పెట్టుకోలేదు ఇక వయ్యా మళ్ళీ ఒకసారి వచ్చి హెల్మెట్ గురించి చెప్తాను ఇప్పుడు మీరు అందరు నాగాలంటే నేర్పించారు మన అంతా ఉత్తలే నాగాలంటే అట్లా ఏంటో బట్టి చేస్తారా బండి పండుగమ్మా బండి సరే రాబిడ్డ బండి పైన ప్రయాణం చేయము ఎప్పుడు బయటకి తీయము మీ అమ్మ మీ నాయన పోయినా కూడా ఇదే ఎమ్మెల్యే ప్రతి ఒక్కరి మీ జనంలో నుంచి అవుతారు కాబట్టి ఆలోచించి పదకొండు బిడ్డ మీ 10,000 శరణాలు ముఖ్యంగా ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు ఇవాళ చాలా కష్టపడి వచ్చిన నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా అంటే ఇబ్బంది అంటే షూటింగ్ అగ్రిమెంట్ చేసిన అయినా సరే వచ్చినందుకు మాత్రం బాధపడిన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా మీ అందరి కాకుండా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా విద్యార్థులతో మరి ఒక ర్యాలీని అంటే హెల్మెట్ ధరిస్తే మన ప్రాణాలు కాపాడుకునే విధంగా వాళ్ళు ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్ చేశారో అది చాలా గొప్ప విషయం. దాదాపుగా 3 నేను ఏసీపీ ట్రాఫిక్ శంషాబాద్ ఇక్కడికి వచ్చి దాదాపు 3 years అవుతుంది. ఈ కార్యక్రమం ప్లీజ్ పిన్ సైలెన్స్ మీ టీచర్స్ ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ప్లీజ్. నేను కార్యక్రమం మనకి చాలా ఉత్సాహంగా వచ్చినారు, చాలా టైం స్పెండ్ అయింది. మేము అనుకున్న దానికంటే 1 hour ఎక్స్ట్రా అయింది. నేను షార్ట్ అండ్ స్వీట్ 2 minutesలో ముగిస్తాను. కొంచెం దయచేసి సాధారణంగా విడుదలని చెప్పి మనవి చేస్తాము. ఈ కోవిడ్ కారణంగా దాదాపు 2 years ఇన్స్టిట్యూషన్స్ ప్రత్యక్షంగా జరగనందువల్ల మిమ్మల్ని అడ్రస్ చేయలేకపోయినాము. ఈ సంవత్సరం ఇప్పుడు గత నెలలో చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న రవి సార్ గారికి షాద్ నగర్ ప్రైవేట్ స్కూల్స్ మరియు అన్ని స్కూల్స్ నుండి నా యొక్క ప్రత్యేకమైన
ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు షాద్నగర్ పోలీస్ సిబ్బందికి మరియు ట్రాఫిక్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రఘు సార్ కండక్ట్ చేసిన మీటింగ్ ఒక విషయం, చాలా మంది చిన్నపిల్లలు రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉన్నాయి, పిల్లలందరూ బయట ఎక్కువగా తిరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి వారి యొక్క జీవితాన్ని అర్థాంతరంగా ముగించవద్దు అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనందరిలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఇన్సిడెంట్ జరుగుతుంది. మన కుటుంబం కూడా ఎక్కడో ఒక దగ్గర ఇన్సిడెంట్ ఫేస్ చేసి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి మీకు అందరికీ చెప్తాను, మనందరం కూడా హెల్మెట్ ధరించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి మన ప్రాణాలను, మన యొక్క కుటుంబం యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. మంచి సంస్థలు ఇలా ప్రోత్సహించడం అంటే మంచి కార్యక్రమాలు ప్రోత్సహించడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి వేదికైనటువంటి అతిథులందరినీ కూడా వచ్చండి. ముందుగా మనం షాద్నగర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇంత మంచి ప్రోగ్రాం చేస్తారు. నేను ఎక్కడ ఇలాంటి ప్రోగ్రాం అయితే నేను చూడలేదు. మరి మన షాద్నగర్ పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. ముందు వాళ్ళని అభినందిస్తాం. ఇకపోతే హెల్మెట్ గురించి మీకోసం మరి చాలామంది 2 yearsలో 3 yearsలో చాలా మంది పిల్లలు చనిపోవడం జరిగిందంట. మీరు అంటే మీ అమ్మా నాన్న కూడా వెళ్తారు కాబట్టి తప్పకుండా మీరు మీ అమ్మా నాన్నకి చెప్పి ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి. అట్లాగే హెల్మెట్ గురించి అందరూ చెప్పారు. దయచేసి మీరందరూ వాట్సాప్లు, ఫేస్బుక్ల వల్ల పిల్లలు నాశనం అయిపోతూ ఉన్నారు. దయచేసి మీరు ఎవరు వాట్సాప్, ఫేస్బుక్ చూడకూడదు. ముందుగా అమ్మా నాన్నకు రెస్పెక్ట్ ఇవ్వాలి, గురువులకు రెస్పెక్ట్ ఇవ్వండి, బాగా చదువుకోండి. చాలా మంది పిల్లలు ఈ రోజుల్లో ప్రేమలు తగ్గినాయి. మరి పెద్ద పెద్ద ఇళ్ళల్లో నలుగురు ఉంటే తన కొడుకుగా ఉంటున్నాడు, తన కొడుకుగా ఉంటుంది, అందరూ వాట్సాప్లో ఉంటున్నారు. ఆనాడు ప్రేమలు తగ్గిపోయింది. మరి మీరున్న ప్రేమ గురించి చెప్పండి అందరికీ. అంటే నేను చూస్తా ఉన్నాను చాలా, అంటే ఏమైపోతుంది సమాజం, అసలు ప్రేమలే తగ్గిపోయాయి. ఆ వాట్సాప్లో ఉన్న ప్రేమ పిల్లల మీద ప్రేమ చూపించలేదు. తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఉంటే తండ్రి కూడా, అన్న కూడా, చెల్లె కూడా. అందుకే దయచేసి మీరు వాట్సాప్, ఫేస్బుక్ మానేయాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మరి మా రఘు గారు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. అట్లాగే నేను ఇదే ప్రాంతం కాబట్టి షాద్నగర్ అంటేనే ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఒక నెల కిందనే జరిగింది. మా ఊర్లో సదానందం అని ఒక గౌడన్న ఉంటాడు. ఆయన అన్యాయం చేయకుండా న్యాయంగా, నిజాయితీగా, నీతిగా ఇద్దరి పేరు ₹1 కూడా ఆశించకుండా చాలా కష్టపడి పిల్లలకు మంచి మర్యాద ఇచ్చిండు, మంచి గుణం ఇచ్చిండు, అన్ని రకాలుగా మంచిగా చెప్పిండు. ఆ పిల్లలు ఎవరైనా చూస్తే అబ్బా ఉల్టేల ఊర్లు అంటే ఈ సదానందం పిల్లలు అంటే భలే ఉంటారు అబ్బా అనేటట్టు అక్క తమ్ముడు, అన్న చెల్లెలు ఇద్దరు ఆ పిల్లల్ని చదివిండ్రు, పెద్దగైండ్రు, మంచిగా జాబ్ వచ్చింది. ఇక సంపాదించి పెడతారు. ఈ టైంలో నా పిల్లలు అనుకునే టైంలో బాలనగర్ లో అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఒక నైట్ రోడ్ క్రాస్ చేస్తుంటే హెల్మెట్ అన్న పెట్టుకున్నాడు ఆ పిల్లగాడు, కానీ అది పెట్టుకున్నట్టున్నాడు క్లిప్పు.
యాక్సిడెంట్ అయ్యి లారీ గుర్తి అన్నా చెల్లెలు స్పాట్ లో పెట్టారు అక్కడ. మీరు ఆలోచించాలి బిడ్డ, ఆయన ఎవరికి పాపం చేయలేడు. అసలు మా ఊరు మొత్తం వేసింది 9 నెలలు కని పెంచి పెద్దలు చేసి ఆశలని మీ మీద పెట్టుకొని అమ్మ ఇట్లుండి బిడ్డ, ఇట్లా చేయండి బిడ్డ, ఇట్లా బతుకుండి బిడ్డ ఎంతో నచ్చ చెప్తారు మీకు. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే అమ్మ నేను వీడి దాకానే పోయేస్తాను, స్కూల్ తీసుకొని కుర్రలు నడుపుతారు. ఏ సమయంలో ఏ కుటుంబో అర్థం కాదు, ఏ టైంలో ఎట్లయితుందో అర్థం కాదు. ఇలా ఒకసారి ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి? తెలుగులు ఇస్తారు. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన కూడా, టీచర్లు చెప్పిన కూడా బుర్ర సందులల్లో అమ్మ శాతాలే కదా, కీడికి వేస్తారు, ఆడికి వేస్తారు, పనులు తీసుకొని హెల్మెట్ పెట్టుకోకుండా బయటికి వెళ్తారు. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు. పిల్లలు చాలా మంది యాక్సిడెంట్ అయిన చనిపోతున్నారు. చెప్పాలి వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు. అంటే పెద్ద మాత్రం రోడ్డు రాకుండా కానీ మీ పిల్లలే రోడ్డు రావడానికి కారణం అయితే అదే ముఖ్యంగా. ఎండాకాలం తెలుగులు వస్తున్నాయి బిడ్డ, తప్పకుండా ప్రతి ఒక్కరు మీ అమ్మ నాయన దృష్టి పెట్టుకొని, మీ లైఫ్ లో గురించి మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడమే గొప్ప కాదు, దానికి ఉన్న బటన్ కూడా పెట్టుకోవాలి. నువ్వు ఇట్లా పుట్టాలని హెల్మెట్ లేకపోతే ఎక్కడికి పడుతుంది. చిన్నగా ఒక రాయి ఎత్తికి కలిగినా కంటే కలిగినా ప్రాణం పోతుంది. తప్పకుండా మీరు చాలా మంది కూరలలో మామూలుగా కూడా చూస్తున్నా, ఉడితేల్లో కూడా చూస్తున్నా. కొంతమంది భార్గవులు ఏమైనా హెల్మెట్ పెట్టుకోరా మంచిగా ఉంటుంది బిడ్డ, జర గీట్గా అంటే ఏ ముక్కన్నా ఇదంతా కాకుండా పెట్టుకోతున్నా, పోయే వరకు మొత్తం పెళ్లిపోతున్నా. అదే పెళ్లిపోతున్నావా, నీ సాగు భగవంతుని కేరింగ్ ఇవ్వబోతున్నావా? నేను ఆలోచించాలి. క్రాప్ ఏముంది, ఆడిపోయి జర మళ్ళా దూరం పెట్టుకొని జర నీళ్ళు పట్టుకొని ఉప్పుకుంటే అయిపోతుంది. ఎంటికలు ఏం పోవు. మీరు పిల్లలు పొడుగా హెల్మెట్ పెట్టుకొని ఏం తిరగలేదు బిడ్డ. చాలా మంది ఏమనుకుంటారంటే హెల్మెట్ పెట్టుకుంటే ఏరిపోతుంది, అందుకని మేము పెట్టుకోమని చాలా మంది అంటారు. పిల్లలందరూ కూడా వినండి ప్లీజ్, బీ సైలెన్స్. చెప్పే మాటలు 5-6 వర్షాలు ఉంటాయి, చాలా కాన్సన్ట్రేషన్ గా వినాలి. మనకు మనమే రోడ్డు మీద రక్షించుకోవాలి. మనకు మనమే, వేరే ఎవరు మనల్ని రక్షించరు, మనకు మనమే రక్షించుకోవాలి. ఇక్కడ ఒక్కసారి వినాలి ప్లీజ్, అందరూ కూడా ఏం చూడాలి ప్లీజ్, బీ సైలెంట్ అందరూ కూడా. మనం ఆదిమ కాలంలో మనుషులు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా కూడా మన జీవనం సాగిపోతూ ఉండేది. ఆహారం దొరకనప్పుడు మనిషి ఒక ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఆ అవసరంతో పాటు అతని ఆకలి తీర్చుకోవడానికి ఎన్నో ఆహారాలు తిన్నాడు. చెట్లు, చెరువులు, పండ్లు, ఆకుకూరలు అన్ని తిన్నాడు. తిన్న తర్వాత చాలా మంది చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత అప్పుడు ఆలోచనకు మొదలు పెట్టాడు, ఏమి తినాలి మనం, ఏమి తినాలి, బెస్ట్ తినాలి, బెస్ట్ ఏదుంది, మంచిది ఏదుంది, మనిషికి ఉపయోగపడేది ఏదుందో అదే తినడం నేర్చుకున్నాడు. అని ఒక కథలాగా తన ముందు సామ్రాజ్యానికి ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాడు, చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఆ చెప్పినది కాలక్రమేణ పుస్తక రూపంలో రాయబడింది, బెస్ట్ ప్రాక్టీసెస్ రాయబడినవి. ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ నుంచి మనం ఇప్పుడు ఏం తింటున్నామంటే బెస్ట్ తింటున్నాం. పార్టీ బెస్ట్, సొసైటీలో దొరికేది అన్ని తింటున్నామా? తినట్లేదు, మంచిది మాత్రమే తింటున్నాము. ఆ విధంగా మనం రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఈ మూమెంట్స్ అనేది ఇంకా ఎక్కువ ఆహారం కోసం ఒక ప్లేస్ నుంచి రేడియస్ ఇంకా వెళ్తా ఉంది, ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం వస్తుంది. ఈ ప్రయాణ క్రమంలో మానవుల సంఖ్య ఏ విధంగా వెళ్తా ఉందో ఇంకా సుఖం కోసం ఇంకా దూరం ప్రయాణించాల్సిన అవసరం వస్తా ఉన్న కొద్దీ వాహనాన్ని పెంచుకుంటూ వస్తాం. ఆ వాహనం కూడా మనిషి దూరం ఏ విధంగా వెళ్తా ఉందో ఆ వాహనం కూడా స్పీడ్ కూడా అదే విధంగా పెంచుకుంటూ వస్తాము. ఆ స్పీడ్ పెంచుకుంటూ వస్తా ఉన్న కొద్దీ మనుషుల మధ్యన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్ల మీద ప్రమాదాలు జరిగి వేలాది మంది చనిపోతా ఉన్నారు. ఈ చావులకు కారణం మనమే. ఈ చావులను తగ్గించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకు ఏ
ప్రత్యేకంగా క్యారీ చేయాలి. అది దాన్ని మేము ఫోకస్ చేసుకుంటూ స్టూడెంట్స్ అందరికీ మేము అడ్రస్ చేయడం జరిగింది. బట్ ఈరోజు అటెండ్ అయిన ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళకు సంబంధించిన కానీ వాళ్ళ బ్రదర్కి సంబంధించిన కానీ పెద్దలకు సంబంధించిన ప్రతి ఒక్కరు హెల్మెట్ క్యారీ చేసుకుని వచ్చినారు. అది రియల్లీ చాలా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకి దీనిపై ఉంది. దాని వాళ్ళకి ఒకరు పాటు అది ఎందుకు ఆవశ్యకం బై హెల్మెట్ దీనికి అడిగితే ఏం జరుగుతుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో పాటు స్థానికంగా ఇక్కడికి రాకుండా స్టూడెంట్స్ కోవిడ్ వల్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రోజులో ఆన్లైన్లో క్లాస్ వాళ్ళని అన్ఫార్చునేట్గా 2027 స్టూడెంట్స్ 2027లో 3 స్టూడెంట్స్ శాంతినగర్ చుట్టుపక్కల వాళ్ళు యాక్సిడెంట్ జరగడం జరిగింది. తీసుకొని ఈరోజు డబ్బు చేసి వర్కౌట్ చేసి దాదాపు 4000 మంది స్టూడెంట్స్ రావడం జరిగింది. సూచనలు కూడా మాకు సరిపడినంత స్టూడెంట్స్ అడ్రస్ చేయడం వచ్చిన ఇది చాలా అభినందించాల్సిన విషయం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ 18 ఇయర్స్ క్లాస్ అయిన వాళ్ళు ఇయర్ తల్లిదండ్రులతో కానీ వాళ్ళ ప్రాణాపాయం మనకు ఉండదు. 98.99% హెల్మెట్ ధరించుకున్న వాళ్ళకి అంటే క్వాలిటీ హెల్మెట్ ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ వేస్తే అంతే పరిస్థితి కూడా ప్రమాదాలు సరైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి మన టీచర్స్ ప్రిన్సిపల్స్ స్కూల్ సంబంధించిన వాళ్ళకి అందులో పార్టిసిపేట్ వాళ్ళందరినీ క్రమశిక్షణ నగరంలో వాటరు మానవాహారం చేయించి ప్రమాణాలు జరిగింది.